गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्रीतत्त्वानन्दस्वामिने नमः। ప్రియ ఆత్మబంధువులైన యోగమిత్రులారా, ఈరోజు మనందరం ఒక విశేష కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించుకున్నాం. మన భారతదేశంలో భూతల స్వర్గంగా పేరుంది. పర్యాటకులకి, యాత్రికులకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే కాశ్మీరులోని పహల్గాంలో మతోన్మాద తీవ్రవాదులు దాడి చేసి కొందరి యొక్క ప్రాణాలను హరించారు. ఈ సందర్భంగా మనం మన యొక్క ఆవేదనని, నిరసనని, బాధని వ్యక్తీకరిస్తూ మరణించిన వారి యొక్క ఆత్మలు శాంతించాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రపంచంలో ఈ తరహా మతోన్మాద తీవ్రవాదం పెరగకూడదని, అసలు ఇటువంటి తీవ్రవాదం ఉండకూడదని కోరుకుంటూ ఒక అవగాహనని మనం పొందే ప్రయత్నాన్ని చేద్దాం. తీవ్రవాదం అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ పర్యాయం ఈ తీవ్రవాదం కొన్ని వెర్రితలలు వేసినట్లుగా మనకి స్పష్టంగా కనపడుతుంది. అదేమిటి అంటే, వారు తీవ్రవాదులు చంపాలనుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఐడెంటిటీ కార్డును చూసి వాటిల్లో వాళ్ళ పేర్లను బట్టి మతాన్ని నిర్ధారించుకొని వారి యొక్క శరీర అవయవాలను కూడా పరిశీలించి ఆ తరువాత వారిని కాల్చి చంపడం, వారు విలవిల్లాడుతూ భయంతో వణికిపోతున్నటువంటి సమయంలో పైశాచికంగా నవ్వుతూ ఆనందించటం అనేది ఈ తీవ్రవాద ఉన్మాద ఘట్టంలో మనం విన్నటువంటి, చూసినటువంటి విశేషం. ఇది మానవ జాతి యొక్క చరిత్రకు మాయని మచ్చ. ఎందుకని అంటే, రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు మొదలైన వాటి వల్ల దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాలు, అలాగే కొన్ని రకాల సంస్థలు తీవ్రవాదాన్ని కూడా ప్రకటించి వారు ఇలాంటి హింసకు పాల్పడుతూ ఉంటారు. అయితే ఈ పర్యాయం మతోన్మాదంతో కూడిన తీవ్రవాదంగా మనకి ఇది కనిపిస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. ఎందుకని అంటే, మనం ఒకసారి మానవజాతి మనుగడని, వికాసాన్ని, చరిత్రని పరిశీలిస్తే ఈ విశ్వమంతా కూడా ఒక్క కుటుంబమే అని అర్థమవుతుంది. అందుకనే భారతీయులు ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబికం అని చాలా స్పష్టంగా, స్వార్థాన్ని విడనాడినటువంటి మనిషి ఈ విశ్వంలో ఉన్నటువంటి సకల మానవులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తాడు అనే విశ్వదర్శనంతో చెప్పినటువంటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు
మనకు ఉన్నాయి. అయితే ఇంత ఉదాత్తమైనటువంటి భావాలతో కూడినటువంటి భారతీయుల యొక్క మంచితనాన్ని చేతగానితనంగా భావించటం విదేశీయుల యొక్క సంకుచిత స్వభావానికి నిదర్శనం. ప్రాచీన కాలం నుండి మనం గమనిస్తే భారతీయులు మత ప్రాతిపదిక మీద జీవితాన్ని సాగించినట్లుగా కనిపించదు. ఎందుకని అంటే భారతదేశంలో సింధు నది నాగరికత ప్రాంతం అంతా కూడా ఒక జీవన విధానం కొనసాగుతూ వచ్చింది. ఇది ఆర్ష జీవన విధానం లేదా వైదిక జీవన విధానం లేదా సనాతన జీవన విధానం అంటారు. వెరసి సనాతన ధర్మం అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ సనాతన ధర్మాన్నే ఇటీవలి కాలంలో హిందూ ధర్మం అని కూడా అంటున్నాం. అయితే హిందూ ధర్మం అని అనకూడదు, ఇది సనాతన ధర్మమే అని కొందరు అన్నప్పటికీ హిందుత్వం అనేది బాగా ప్రచారంలోకి వచ్చిన పదం కాబట్టి ఇక హిందుత్వాన్ని తక్కువ భావనతో కానీ విపరీతార్థంతో కానీ తీసుకోకుండా సనాతన ధర్మమే హిందూ ధర్మం అని గ్రహిస్తే మంచిది. మరి ఈ ధర్మం ఏం చెప్పింది అనేది మనం ఒకసారి గమనించి ఇతర మతాలకి ధర్మానికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసుకుంటే ప్రపంచమంతా కూడా ఆదర్శంగా తీసుకోవడానికి ఉపయోగపడే అంశాలు మనకి ఈ సనాతన ధర్మంలో ఉన్నాయనే సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. 2023 సెప్టెంబర్ 15వ తేదీన మద్రాసు హైకోర్టులో జస్టిస్ శేషసాయి గారు సనాతన ధర్మాన్ని గురించి ఇలా తీర్పిచ్చారు. సనాతన ధర్మ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎటర్నల్ డ్యూటీస్ టువర్డ్స్ కంట్రీ సొసైటీ. ఇట్ ఈజ్ ఏ హిందూ వే ఆఫ్ లైఫ్ అని వారు ఒక తీర్మానం చెప్పడం జరిగింది. సనాతన ధర్మం అంటే ఒక పారమార్థిక దేశ సమాజ ధర్మం. ఇందులో దేశము, పరమార్థము, సమాజం అనే మూడు అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి అని చెప్పారు. అంటే సనాతన ధర్మం ఎప్పుడూ కూడా దేశం యొక్క సౌభాగ్యానికి, సమాజ శ్రేయస్సుకు, వ్యక్తి పారమార్థికంగా ఉన్నత స్థితికి ఎదగడానికి తోడ్పడుతుందే తప్ప అది బహిష్కరించాలి, దాన్ని నిర్మూలించాలి అని, అది కూడా ఒక ప్రాణాంతకమైన వ్యాధి లాంటిది సనాతన ధర్మం అంటే అనే భావన చాలా దోషభూయిష్టమైనది అని ఈ తీర్పు ద్వారా మనకి అర్థమవుతుంది. ఇక ఈ సనాతన ధర్మం ఎంత ఉదాత్తమైనది అంటే మనకి ఉపనిషత్తుల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వోన్నతుడైన ఓ పరమాత్మ, సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ప్రశాంతంగా ఉండాలి. సర్వే సంతు నిరామయాః, అందరూ అనారోగ్యం నుండి విముక్తులై ఆరోగ్యంగా ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ ఇతరులలోని మంచిని చూడగలిగేట్టుగా ఉండాలి. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఎవ్వరూ ఎప్పుడు బాధను అనుభవించకుండా ఉండాలి అని ఉపనిషత్ వాక్యాలు చెప్పాయి. అంటే ఇక్కడ నా కులం వాళ్ళు, నా మతం వాళ్ళు, నా ప్రాంతం వాళ్ళు, నా భాషను మాట్లాడేవాళ్ళు బాగుండాలి అనే భావన కాకుండా సర్వే భవంతు, సర్వే సంతు,
సర్వే భద్రాణి అని సర్వులకు అంటే విశ్వంలో ఉన్నటువంటి మానవులందరికీ ఈ ఆనందప్రదమైన జీవితం కావాలి అనే పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి విధానం సనాతన ధర్మంలో మనకి కనిపిస్తుంది. ఇలాంటి ఉదాత్తమైన భావాలు భారతదేశంలో భారతీయుల్లో ఉండడం వల్ల భారతదేశానికి ఆయా కాలాల్లో విదేశాల నుండి చాలామంది వచ్చి జీవించడమే కాదు, వ్యాపారాలు చేసుకోవడమే కాదు, వారి వారి మతాలను కూడా ఇక్కడ ప్రబోధించి ఎందరినో వారి మత విశ్వాసాల వైపు మరల్చడం జరిగింది. ఇదంతా మనం గమనిస్తే భారతీయుల యొక్క ఉదాత్తమైన గుణాలు అందరికీ అవకాశాన్ని కల్పించాయి అని అర్థమవుతుంది. అయితే ఈ సనాతన ధర్మంలో మనకు ఆరాధనా విధానాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. ఏదో ఒక్క ప్రవక్త చెప్పిన దాన్నే ప్రపంచమంతా విశ్వసించాలి, ఆ ప్రవక్త చెప్పిందే సరైంది, అలా ఉంటేనే మానవులుగా మీరు ఈ ప్రపంచంలో బ్రతకొచ్చు, లేకుంటే చంపివేస్తాము అనేటటువంటి మూర్ఖత్వపు వాదన సనాతన ధర్మంలో లేదు. సనాతన ధర్మం సగుణోపాసనకి ప్రాధాన్యతనిచ్చింది, నిర్గుణోపాసనకి ప్రాధాన్యతనిచ్చింది. అంటే మానవుడి యొక్క వివేకం, మేధస్సు వాటిని ఉపయోగించుకొని ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులతో సహవాసం చేసి ప్రకృతి యొక్క సహకారంతో పరమాత్మను అన్వేషిస్తూ ఆత్మానందప్రదమైనటువంటి ఒక సహృదయ వాతావరణం భారతదేశంలో ఏర్పడి ఉంది. మరి సగుణోపాసన అంటే భగవంతుడికి రూపాన్ని కల్పించుకొని నామాన్ని ఏర్పరచుకొని పూజాదికాలు అర్చనాదికాలు చేసేటటువంటిది సగుణోపాసన. నిర్గుణోపాసన అంటే భగవంతుడికి నామం రూపం రహితంగా ఆత్మతత్వంగా విశ్వాత్మగా గ్రహించి విశ్వలయలో వ్యక్తిలయను అనుసంధానం చేసే ధ్యాన విధానం. రెండు రకాల పద్ధతులు కూడా భారతదేశంలో ఉన్నాయి, సనాతన ధర్మంలో ఉన్నాయి. అలాగే భక్తి జ్ఞాన వైరాగ్య విధానాలు కూడా ఆరాధనలుగా ఉపాసనలుగా భారతదేశంలో ఉన్నాయి. ఇవన్నీ గమనించినప్పుడు భారతదేశంలో ఉన్న వైదిక ధర్మం, సనాతన ధర్మం, ఈనాడు అనబడే హిందూ ధర్మం, ఇదంతా కూడా ప్రకృతిని తన చుట్టూ ఉన్న విశ్వాన్ని కూడా బాగా అధ్యయనం చేసినటువంటి ఋషులు తరతరాలుగా అందించినటువంటి జ్ఞానం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మరి 2000 సంవత్సరాల క్రిందట ఒక వ్యక్తి స్థాపించినటువంటి విధానమో లేదా 1500 సంవత్సరాల క్రిందట మరొక వ్యక్తి స్థాపించినటువంటి విధానమో భారతీయ ధర్మం కాదు. ఇది ఋషి ప్రబోధమైన జీవన విధానం. అందుకనే మనకు మానవుణ్ణి మానవుడిగా, సహోదరుడిగా, ఆత్మీయంగా చూసేటటువంటి పద్ధతి ఉంది. ఎక్కడైనా సరే మానవుడిలో ఉండేటటువంటి స్వలాభాపేక్ష వల్ల దుర్గుణ భూయిష్ఠుడిగా మానవుడు మారకుండా ఉండడానికే అలా మారితే కలిగే నష్టాలు ఎలాంటివో చెప్పే ఇతిహాసాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. రామాయణ ఇతిహాసము, భారత మహేతిహాసం. రామాయణంలో రాముడిలా జీవించాలని, రావణుడిలా జీవించకూడదని చెప్పారు. అలాగే భారతంలో దుష్ట చతుష్టయం, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, వీళ్ళలాగా కాకుండా శ్రీకృష్ణుడు భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణించే పాండవుల వలె జీవించాలి అని భారతం మనకి తెలియజెప్పింది. అలాగే అనేక దాన ధర్మాలు చేసినటువంటి
మహారాజుల గురించి, భాగవతోత్తముల గురించి, భగవద్భక్తుల గురించి, త్యాగధనుల గురించి భాగవతం పురాణం చాలా గొప్పగా తెలియజెప్పింది. ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు హిందూ ధర్మం అనేటటువంటిది ఒక విశాలమైనటువంటి ధర్మంగా, పిడివాదం లేనటువంటిది, ప్రకృతిని అవగాహన చేసుకున్నటువంటి ధర్మంగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి మనం దశావతారాలను గురించి స్మరణ చేస్తే మత్స్య, కూర్మ, వరాహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, కల్కి అవతారాలు ఏవైతే ఉన్నాయో ఈ 10 రకాల దశావతారాలలో కూడా డార్విన్ అనే శాస్త్రవేత్త చెప్పిన జీవ పరిణామ సిద్ధాంతం చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే జీవి మొదట జలంలోను, తర్వాత క్రమంగా భూమి మీద జలంలోను, తర్వాత భూమి మీద పూర్తిగా జీవించి బుద్ధి వికాసంతో మానవ రూపాన్ని సంతరించుకున్నది అని చెప్పే సిద్ధాంత పరిణామం ఏదైతే ఉందో అది మనకి భాగవతంలో కనిపిస్తుంది దశావతారాల ఘట్ట వర్ణనలో. ఇలా గమనించినప్పుడు ఈ విశ్వం యొక్క విశాల తత్వాన్ని, అంతరిక్ష విశేషాలని ఎన్నిటినో మన పురాణాలు, శాస్త్రాలు చాలా చక్కగా తెలియజెప్పాయి. మరి ఇట్లాంటి కాలంలో చాలా మొండిగా మనుషులంతా ఒకే మతంలోకి రావాలి, ఒకే విధానంలో ఉండాలి, మేం చెప్పిందే శాసనం, మేం గీసిన గీత దాటకూడదు, అలా ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేస్తాము అనేటటువంటి మూర్ఖత్వపు వాదన చాలా ప్రమాదకరమైంది. మానవ జాతి వికాసానికి అలాంటి వాదన గొడ్డలి పెట్టు. అంటే ఇలాంటి వాదనలో శాస్త్రీయత లేదు, చాలా మొండితనమే ఉంటుంది, మూర్ఖత్వమే ఉంటుంది. మానవతా విలువలు అందులో 1% కూడా కనపడవు. కాబట్టి ఇట్లాంటి మానవతా విలువలు లేనటువంటి, మూర్ఖత్వంతో కూడినటువంటి వాదనని మనం భారతీయులుగా దాన్ని సమర్థించకూడదు. మరి ఒక్కసారి చారిత్రకంగా గమనించినా కూడా ఏం తెలుస్తుంది మనకి అంటే, క్రీస్తు శకం 7వ శతాబ్దంలో వ్యాపారం నిమిత్తం మలబారు ప్రాంతం, అంటే ఇప్పుడు కేరళ, కొంకణు ఈ ప్రాంతం, అలాగే గుజరాత్ అంటే భారతదేశానికి పశ్చిమ తీర ప్రాంతాలకి అరబ్బులు వ్యాపారం నిమిత్తం వచ్చారు. వచ్చిన వాళ్ళు క్రమంగా భారతదేశంలో అడుగుపెట్టి 11వ శతాబ్దం కాలానికి భారతీయ రాజులతో యుద్ధాలు చేసి ఆ యుద్ధాల్లో మోసంతో జయించి వాళ్ళు రాజ్యాన్ని స్థాపించి వాళ్ళ మతాన్ని ఇక్కడ వ్యాప్తి చేస్తూ వచ్చారు. మరి ఆ కాలంలో జిజియా పన్ను కూడా విధించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంటే ఇస్లాం కాకుండా ఎవరైనా ఇతర మతాన్ని అనుసరించాలి అంటే వారు రాజుగారికి పన్ను కట్టాలి. అలా కట్టలేని వారు ఇస్లాం మతంలోకి వెళ్ళిపోతారు. ఈ తరహాగానే ఇవాళ భారతదేశంలో ఉన్న ముస్లిములు మతం మారినటువంటి పూర్వపు సనాతన ధర్మానికి చెందినవారే. అలాగే క్రీస్తు శకం 52లో క్రీస్తు శిష్యుడైనటువంటి సెయింట్ థామస్ కూడా ఈ పశ్చిమ తీర ప్రాంతం మలబారు ప్రాంతానికి వచ్చినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఇక 15వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు, 18, 19 శతాబ్దాల్లో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా కూడా వచ్చి వాళ్ళు వ్యాపారం చేయటం మొదలుపెట్టి క్రమంగా మతాన్ని, రాజ్యాన్ని, పరిపాలనని వ్యాప్తి చేశారు, కొనసాగించారు. ఇవన్నీ మనం గమనిస్తే భారతదేశానికి
వచ్చి ఏదో కొంతమంది జీవన ఉపాధిని పొందడమే కాకుండా ఈ భారతీయ ధర్మం పట్ల వికారంతో కూడినటువంటి భావాలు వ్యాప్తి చేసి అశాస్త్రీయమైనటువంటి విధానాలని వృద్ధి, భారతీయులకు భారతదేశం మీద, భారతీయ సంస్కృతి మీద నమ్మకం పోయేట్లు చేయటమో, లేకుంటే ప్రలోభ పెట్టడమో, లేకుంటే భయపెట్టడమో చేసి మొత్తం మీద విదేశీయులు భారతదేశంలో వాళ్ళ యొక్క భావాలని, వాళ్ళ యొక్క విశ్వాసాలని, వాళ్ళ యొక్క సంస్కృతిని స్థాపించేశారు. మరి ఇలా వందల ఏండ్లు గడిచిపోయినప్పటికీ భారతదేశంలో ఉన్న మనందరం కూడా పూర్వపు భారతీయులమే. మన మధ్య ఈ మతభేదాలు, ఈ మత వైషమ్యాలు ఉండకూడదు అనేటటువంటి భావానికి ఇంకా రాలేకపోయాం. ఈ పహల్గాంలో జరిగిన మతోన్మాద తీవ్రవాద ధోరణిలో జరిగినటువంటి ఈ హింసాకాండ, హత్యాకాండ సందర్భంలోనైనా సరే భారతీయులం అందరం కూడా మతానికి అతీతంగా మనం భారతీయులం, సనాతన ధర్మం మనందరం ఇక్కడ జీవించేందుకు ఐకమత్యంతో, భిన్నత్వంలో కూడా ఏకత్వాన్ని దర్శించే విశాల హృదయాన్ని కలిగింపజేసింది అనే ఒక విశిష్టమైన అవగాహనకు రావలసినటువంటి అవసరం ఉంది. అదృష్టవశాత్తు ఈ ఘటన చాలా బాధాకరమైన ఈ ఘటన జరిగాక భారత ముస్లింలు కూడా ప్రక్కనున్నటువంటి శత్రుదేశం నిరంతరం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసే ఆ దేశానికి హెచ్చరికలు చేసి భారతీయుల జోలి రావద్దు అని చెప్పటం, ఈ పహల్గాంలో జరిగినటువంటి హింసాకాండను ముక్త కంఠంతో రాజకీయాలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా వ్యతిరేకించటం, ఖండించటం చాలా హర్షించదగినటువంటి విషయం. అయితే మనందరం కూడా బాగా అర్థం చేసుకోవాల్సింది, ఒక సమైక్య భావంతో భారతీయులుగా జీవించవలసినటువంటి విశేషం ఏమిటి అంటే, సనాతన భారతీయ ధర్మంలో విగ్రహారాధన ఉన్నప్పటికీ విగ్రహాన్ని మనోనిగ్రహం కొరకే ఉపయోగించారు. విగ్రహాన్ని రాయిగా చూడలేదు భక్తుడు, భగవత్ స్వరూపంగా చూశాడు. అందుకే రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు అని కూడా గేయాలు మన కవులు రచించారు. అంటే రాతి విగ్రహాల్లోనే సృష్టికర్త దాగున్నాడు అనే భావన కాకుండా, విగ్రహాన్ని మనిషే తయారు చేసిన మనుషులందరికీ అది మనోనిగ్రహాన్ని కలిగించేటటువంటి దైవ స్వరూపంగా మానవుడు ఆరాధిస్తాడు. కాబట్టి ఆ విగ్రహారాధన అనేది ఒక దురాచారంలాగా, విగ్రహాలన్నిటినీ ధ్వంసం చేయాలి అనేటటువంటి భావన ఇవన్నీ వదిలిపెట్టేసి సనాతన ధర్మంలో మానవజాతి వికాసానికి కావలసిన ఎన్నో శాస్త్రాలు, ఆరాధనా విధానాలు ఉన్నాయి. ఆయా మానవుల యొక్క, ఆయా కుటుంబాల యొక్క వంశానుగుణంగా వచ్చే ఆచారాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తారు అని అందరూ కూడా అర్థం చేసుకున్న నాడు మతానికి సంబంధించిన వైషమ్యాలు ఎప్పుడూ రావు. తరచుగా దేవతలను విమర్శించటం, దూషించటం, ఈ దేవతల పట్ల అవిశ్వాసాన్ని కలిగించి మత మార్పిడులు చేయటం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతులు కావు. ఈ మధ్య నేను విన్న విషయం, అత్యంత పవిత్రంగా హిందువులు భావించి కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆరాధన చేసే శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలలో ఒక ఆయన సాతాను సింహాసనం మీద కూర్చున్న ప్రదేశము అని వర్ణించారు. అది విన్నప్పుడు చాలా బాధ కలిగింది. అట్లా మాట్లాడి ఇతరుల యొక్క మనోభావాలను దెబ్బతీసి తిరిగి మరలా వాళ్ళు స్పందించినప్పుడు మా పట్ల
ద్వేషాన్ని కక్కారు అనే బాధపడటం, ఇవన్నీ వదిలిపెట్టి మనందరం కూడా ఈ విదేశీయులు రాకపూర్వం మన తాత ముత్తాతలు వెనక్కి వెళితే అందరం కూడా సనాతన ధర్మానికి చెందిన భారతీయులమే. ఈ ఒక్క విశేషాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే అందరం ఐకమత్యంతో జీవించవచ్చు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ముక్త కంఠంతో వ్యతిరేకించగలుగుతాము, శాంతియుతంగా జీవించగలుగుతాము, ఋషి సంస్కృతిని అర్థం చేసుకొని ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం. అంతేకాదు, ఈ ఋషి సంస్కృతి ద్వారా వచ్చిన ఆరోగ్యప్రదమైన జీవితం మానవుల యొక్క మేధస్సుని విస్తృతపరుస్తుంది. అలాగే సమాజంలో జనాభా పెరిగినప్పటికీ సౌఖ్యంగా జీవించగలిగే సర్దుబాటును కలిగిస్తుంది. ఈ ప్రజలు వృత్తిరీత్యా ఉపాధిరీత్యా ఇతర దేశాలకు వెళ్ళినప్పటికీ అక్కడున్న చట్టాలను కూడా గౌరవిస్తూ అక్కడున్న పాలకులతో సహకరిస్తూ ఆ దేశం యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధికి కూడా తోడ్పడతారు. అందుకనే భారతీయుల్ని ఇతర దేశాల వాళ్ళు కూడా ఎంతో గౌరవిస్తున్నారు, ఎంతో ప్రముఖమైనటువంటి స్థానాలలో నియమించుకుంటున్నారు. అంతేకాకుండా మన ఆచార వ్యవహారాల్లో శాస్త్ర విజ్ఞానం కూడా చాలా గొప్పగా ఉన్నది అనే సంగతిని కూడా అందరూ గ్రహించాలి. ఒక్క హిందువులే కాదు, భారతదేశంలో నివసిస్తున్న ఈ హైందవేతర సోదరులందరూ కూడా గ్రహించాలి. విశ్వాన్ని గోళాకృతిలో చూసినటువంటి సంస్కృతి భారతదేశంలో ఉంది. అందుకే విష్ణు సహస్రనామాల్లో కూడా విశ్వం విష్ణుర్ వషట్కారో అని, విష్ణుమూర్తి విశ్వాంతరాత్మ అని విశ్వ గోళాన్ని మనకి అక్కడ ఖగోళంలో చూపించారు. మరి ఇవాళ భూగోళం నుంచి సుమారు 500 కిలోమీటర్లు పైకి వెళ్ళి అంతరిక్ష నౌకలో నెలల తరబడి ఉన్నటువంటి మహిళ మనందరికీ తెలుసు. అలాంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా వృద్ధిలోకి వచ్చాక కూడా ఇంకా భూమి బల్లపరుపుగా ఉన్నది. ఈ విశ్వంలో ఉన్న మనుషులందరూ కూడా మేం చెప్పినట్లే వినాలి అనే వితండ మూర్ఖపు వాదన చాలా ప్రమాదకరమైంది. అలాంటి మతోన్మాద వాదనని ప్రేరేపించే దేశాలు కానీ, అలాగే అలాంటి తీవ్రవాదులకి స్థావరాన్ని కల్పించే దేశాలు కానీ, అవి ఏనాటికి కూడా మానవజాతి చరిత్రలో కానీ వికాసంలో కానీ స్థానాన్ని పొందలేవు. ఆ జాతి అభివృద్ధి చెందడం కూడా చాలా కష్టం. అందువల్ల అట్లాంటి మతోన్మాద తీవ్రవాదాన్ని ముక్త కంఠంతో అందరం నిరసిద్దాం. శాంతియుత సమాజం కోసం అందరం పాటుపడదాం, అందరం కలిసి ఉందాం, సౌభాగ్యాన్ని అందరం కూడా పంచుకుందాం. యోగం లాంటి శాస్త్రాలని అభ్యాసం చేసి ఆనందప్రదమైన జీవితాన్ని పొందడంలో కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషకి అతీతంగా మనం ఒక విశ్వనరుడిగా ఉండి ఆనందప్రదమైన జీవితాన్ని గడుపుదామని ఈరోజు మనందరం కూడా భావిద్దాం, విశ్వసిద్దాం, నిర్ణయించుకుందాం, హృదయంలో స్థిరపరుచుకుందాం. ఈ సందర్భంగా 2-3 నినాదాలను కూడా మనం ఆలాపన చేస్తూ మనకు సమీపంలో ఉన్న కోడలి దాకా శాంతి పాదయాత్రను నిర్వహిద్దాం. అట్లాగే ఒక్క నిమిషం ఈ మతోన్మాద తీవ్రవాదుల దాడిలో మరణించిన వారి యొక్క ఆత్మలు శాంతించాలి అని, ఇట్లాంటి తీవ్రవాద ఘటనలు పునరావృతం కాకూడదని, విశ్వ మానవులంతా ఐకమత్యంతో సుఖప్రదంగా జీవించాలి అని ఆకాంక్షిస్తూ ఓంకారాన్ని చేసి ఒక్క నిమిషం
మౌనంగా ఉన్న తరువాత పాదయాత్రకు నినాదాలతో వెళదాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. నశించాలి 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 మతోన్మాద తీవ్రవాదం, మతోన్మాద తీవ్రవాదం. నశించాలి నశించాలి మతోన్మాద తీవ్రవాదం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి శాంతి సౌఖ్యాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి శాంతి సౌఖ్యాలు, శాంతి సౌఖ్యాలు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి శాంతి సౌఖ్యాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. భారతీయ సనాతన ధర్మానికి జై. భారత్ మాతాకి జై. భారతీయ సనాతన ధర్మానికి జై. భారత్ మాతాకి జై. భారతీయ సనాతన ధర్మానికి జై. భారత్ మాతాకి జై.